ఎస్ బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లాతాండలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు నిద్రలో ఉండగానే కూలింగ్ కోసం కూలర్ పెట్టిన ఆ కూలర్ వారిద్దరి ప్రాణాలను తీసింది. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన భార్య శంకాబాయి కుమార్తెతో కలిసి గుల్లాతాండలో నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రహ్లాద్ ఉద్యోగ అవసరం కోసం అని చెప్పేసి హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక ఇంట్లో తల్లి శంకాబాయి కుమారుడు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంలో వారు రాత్రి వేళ వేసవి అధికంగా ఎండలు కొట్టడంతో ఈ వేసవి కాలంలో అయితే ఈ ఎండల బారి నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం అయితే రాత్రుల్లో కూలర్ వేసుకొని పడుకునే అలవాటు ఉంది వారికి. అదే క్రమంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా శనివారం రాత్రి కూడా కూలర్ను వేసుకొని వాళ్ళు నిద్రపోవడం జరిగింది. నిద్రలో ఉండగానే తల్లి కూతుళ్ళు ఇద్దరు అంటే ఆ పాప చిన్నారి పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప అయితే ఆ కూలర్ కి తన కాలుని తాకించి పడుకోవడం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆ సమయంలో చిన్నారి కుమార్తె కూలర్ కు సమీపంగా నిద్రిస్తున్న సమయంలోనే ఆమె కాలు ఇనుప కూలర్ కావడంతో ఆ కూలర్ కు ఆమె కాలు తాకడం వల్ల ఊహించని విద్యుత్ షాక్ అయితే తగిలింది. ఆమె కాలు మాడి మసైపోయింది. ఈ క్రమంలోనే పక్కనే పడుకున్న తల్లి శంకాబాయి వెంటనే కూతురిని లేపేందుకు వెళ్ళగా ఆమెకు కూడా కరెంటు షాక్ తగిలి శంకాబాయి కూడా అప్పుడే మృతి చెందడం జరిగింది. ఇదంతా కూడా నిద్రలో ఉండగా జరుగుతున్న ఈ దృశ్యం అంతా కూడా హృదయ విదారక ఘటన అనే చెప్పుకోవచ్చు. అయితే కుమారుడు దూరంగా ఉండటంతో వారికి తల్లికి కుమారుడు దూరంగా పడుకోవడం వల్లనే కుమారుడైతే అక్కడి నుంచి అంటే దాని నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే తల్లి చెల్లెలు ఇద్దరు కూడా కూలర్కు దగ్గరగా పడుకున్నారు. అయితే కుమారుడు ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం ఆ తల్లికి దూరంగా పడుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ పిల్లగాడు కరెంటు షాక్ నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది. అయితే ఇది చూసిన వెంటనే ఎవరైతే ఆ బాలుడు ఉన్నాడో ఆయన ఈ దృశ్యాలు చూసిన వెంటనే షాక్కు గురైపోయాడు. ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాక దగ్గరలోనే గ్రామస్తులు అక్కడ స్థానికులందరికీ కూడా ఇలా జరిగిందని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పడంతో విషయం అందరికీ తెలిసిపోయింది. ఆ గ్రామస్తులు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. అధికారులు ప్రాథమిక విచారణ ప్రకారం విచారణ చేశారు దీనిపైన. అయితే ప్రస్తుతం మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విషాదానికి సంబంధించి బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. చేసినాక ఇది వస్తుంది, స్మెల్ వస్తుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గుల్లాతాండలో అయితే ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే కూలర్ ఏదైతే రాత్రి సమయాల్లో ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి వారు ఏదైతే కూలర్ వాడారో ఆ కూలర్ అయితే మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అదైతే ఇనుప కూలర్ క్లియర్గా కనిపిస్తుంది. అది ఇనుప కూలర్ కావడం వల్లనే అంటే ఆ పాప దానికి కాలు నిద్రలో ఉండి తనకు తెలియకుండానే ఆ కాలు అనేది దానికి తాకించడం వల్ల కాలు అక్కడికక్కడే మాడి మసైపోయింది. అంతేకాకుండా తన ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే తల్లి చూసి ఆ పాపను లేపే ప్రయత్నం కూడా చేసింది. లేపే ప్రయత్నంలోనే ఆమెకు కూడా కరెంటు షాక్ తగిలింది. ఆ కరెంటు షాక్ తగలడం వల్ల తల్లి కూతురు ఇద్దరు కూడా శనివారం తెల్లవారుజామున అయితే మృతి చెందడం జరిగింది. అయితే రాత్రి కూలర్ వేసి పడుకున్న ప్రహ్లాద్ ఫ్యామిలీ అయితే గుల్లాతాండలో నివసిస్తున్నారు ప్రస్తుతం. అండ్ ఇంకా రాత్రిపూట ఏదైతే కూలర్ తగిలిన చిన్నారి ఆ కూతురు ఉందో ఆ కాలు పూర్తిగా అయితే మాడిపోయింది. అసలు చూస్తేనే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. అండ్ పక్కనే పడుకున్న తల్లి కూడా ఆ దృశ్యాలను వెంటనే అంటే పసిగట్టలేకపోయింది. ఆమె చూసి ఇలా అంటే కరెంట్ షాక్ ఇది అని చెప్పేసి ఆ టైంలో తనకు ఏం తోచలేదో ఏమో కానీ తను కూడా సడన్గా ఆ పాపను పట్టుకునే ప్రయత్నం చేసింది. తట్టి లేపుదాం అనుకుందో ఏమో కానీ తను కూడా ఆ క్రమంలోనే ఆ విద్యుత్ షాక్ గురైంది. విద్యుత్ షాక్ గురయ్యి వెంటనే అంటే ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగిపోయింది. ఈ దృశ్యాలన్నీ కూడా పక్కనే పడుకున్న ఆ బాబు ఎవరైతే ఉన్నారో తను చూడలేకపోయాడు. తర్వాత తనకు నిద్ర నుంచి మేల్కోగానే తను లేచి చూస్తే మొత్తం జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది.
ఆ బాలుడు వెంటనే ఇదంతా ఈ దృశ్యాలన్నీ చూసి కూడా షాక్కు గురి అయ్యాడు ఒక్కసారిగా. ఎలా ఉంటుంది ఎవరైనా సరే ఇలాంటి దృశ్యాలు తన కళ్ళ ముందు రాత్రి పడుకునేటప్పుడు తన చెల్లి తల్లి ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉండి ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవోత్సవాలుగా కనిపించేసరికి తను అసలు తీసుకోలేకపోయిందనే చెప్పాలి. చాలా షాక్కు గురయ్యాడు. ఇదే క్రమంలో తను ఏం చేయాలో కూడా తనకు అర్థం కాని పరిస్థితి. అదే క్రమంలో తను ఆ షాక్ నుంచి తేరుకోవడం బయటపడలేక తను దగ్గరలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా అంటే గ్రామస్తులందరికీ ఇన్ఫర్మేషన్ చేరవేశాడు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అది చూసిన గ్రామస్తులు కూడా అక్కడికి చుట్టుపక్కల వారందరూ కూడా చేరుకొని విషాద ఘటనను చూడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు విచారణ చేపడితే దీనికి సంబంధించి ఇది మెయిన్ రీజన్ అక్కడ వీరు అంటే ఏదైతే కూలర్ ఉందో ఆ కూలర్ ఇనుప కూలర్ కావడం వల్లనే ఈ విషాదం చోటు చేసుకుంది అని అయితే పోలీసులు అయితే నొక్కి చెబుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో జరిగిపోయింది. ఇది అంటే నిద్రలో ఉన్న సమయంలో జరిగిపోయింది. ఇదంతా ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించిన ఈ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా గుల్లా తాండకు చెందిన వారు వీరంతా కూడా. అయితే ఇది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంత దారుణంగా కాలి మాడి మసైపోయింది. అక్కడైతే మొత్తం ఆ ఇనుప కూలర్ ఆ వాతావరణం అంతా కూడా కనిపిస్తూ ఉంది. Mas